ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మహాదేవమ్మ. గురుగారు, గురు పౌర్ణమి జూలై 10వ తారీఖు. మరి విశిష్టత ఏమిటి? ఖచ్చితంగా ఈ పనులు చేయాలి, ఇవి చేయకూడదు, లేకపోతే ఏ దైవారాధన చేయాలి, నియమాలు ఇలా ఏమైనా ఉన్నాయండి? సంతోషంగా తల్లి. గురవేత్ సర్వలోకానాం భిషజేత్ భవరోగిణాం నిధయేత్ సర్వ విజ్ఞానాం దక్షిణామూర్తయే నమః. గురు పౌర్ణమి అని అంటే తల్లి గురువు యొక్క విశిష్టత తెలిపేటువంటి. అంటే వాస్తవానికి ఏంటి అని అంటే కొంతమంది అనుకుంటారు నాకు చదువు చెప్పిన వాడే గురువు అని కొంతమంది భావిస్తారు. ఇంకొంతమంది లేదు నాకు మార్గదర్శి చూపించిన వాడు నాకు గురువు అంటారు. కాకపోతే ఏంటి అని అంటే మన వేదశాస్త్ర ప్రకారంగా మనకు ఉపనిషత్తుల్లో వేదమనోత్స్యాచార్యోంతే వాసిన మనుషాస్తి సత్యం వద ధర్మంచర స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని మనకు శాస్త్రం ఘోషించింది. అంటే ఒక మనిషికి మొదటి గురువు ఎవరయ్యా అంటే తల్లి, రెండో గురువుగా తండ్రి వస్తాడు. ఎందుకనంటే ఒక పిల్లవాడి నోట్లో నుంచి అమ్మ అనే పదము వస్తున్నది పుట్టినవాడి ఎక్కడి నుంచి? తల్లి దగ్గర నుంచే కదా. తల్లి చెప్పి చెప్పి అమ్మాను అమ్మాను అని అంటూ ఉంటారు కదా. దాని వల్ల ప్రథమ అమ్మ అనే శబ్ద గురువు వచ్చేసింది కూడా మనకు తల్లి దగ్గర నుంచి మొదటి గురువు. రెండో గురువు ఎవరయ్యా అంటే తండ్రి అవుతాడు. ఏంటి? ఇంటి సూచనలు కానివ్వండి, ఎలా బ్రతకాలి, సమాజం ఎలా ఉంటది అని మనకు ప్రక్రియగా చూపించేటువంటి వాడు తండ్రి. మూడవది ఆచార్యుడు. విద్య, యుద్ధ విద్యలు కావచ్చు, తర్వాత రాజకీయ పరంగా కావచ్చు, ఇప్పుడు మీడియాలో ఉండే వాళ్ళకు మీడియా పరంగా కావచ్చు. ప్రతి ఒక్కరికి వీటి నిదర్శనతో కొంతమంది గురువుగా ఖచ్చితంగా మనకు ఉంటారు. అసలు వాస్తవానికి గురు పౌర్ణమి అంటే తల్లి దీనికి మొదలు చెప్పాలి అని అంటే మనకు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. తొలి ఏకాదశి రోజు. ఈ తొలి ఏకాదశి రోజు నుంచి మనకు ప్రాముఖ్యత ఏంటి? చాతుర్మాస్య దీక్ష. ఈ చాతుర్మాస్య దీక్ష ఎప్పటి వరకు? మళ్ళీ కార్తీక మాసం వరకు ఉంటుంది. ఈ కార్తీక మాసం ఎక్కువగా ఈ చాతుర్మాస్య దీక్ష ఎవరు చెయ్యాలంటే గురు బోధత్వంలో ఉండేవారు చాతుర్మాస్య దీక్షను ఆరంభం చేస్తారు. అంటే ఇప్పుడు మా లాంటి వేద పండితులమ్మ ఒకటి, తర్వాత రెండోది మొదలు మేము చెప్పుకోవడం కంటే తప్పు యతీశ్వరులు. యతీశ్వరులు అంటే ఎవరు? మన కంచిపీఠం వారు, శృంగేరి పీఠం వారు, హంపి పీఠం వారు, కృతాల మరి ఇలా పీఠాధిపతులు ఉన్నాయిగా. ప్రతి ఒక్కరు కూడా ఈ చాతుర్మాస్య దీక్షను ప్రారంభం చేస్తారు. ఈ చాతుర్మాస్య దీక్ష ప్రారంభమైనటువంటి 5వ రోజు మనకు గురు పౌర్ణమి అని సంభవిస్తుంది. ఈ గురు పౌర్ణమికి ప్రాముఖ్యత ఎవరయ్యా అంటే మొట్టమొదటి వాడు దక్షిణామూర్తి, రెండోది గురు దత్తాత్రేయుల వారు, మూడవది ఆదిశంకరాచార్యులు. తర్వాత మనం ఎవరైతే గురు సత్స్వరూపాలుగా భావిస్తున్నాం అంటే రాఘవేంద్ర స్వామి వారు కావచ్చు, ఇంకా ఎవరికి నచ్చిన వాళ్ళను కొంతమంది సాయిబాబా అంటారు. సాయిబాబా రాడు గురు పౌర్ణమికి వాస్తవం. ఎందుకంటే ఆయన ఒక హంస, భగవంతుడి రూపంలో పుట్టినటువంటి హంస కాబట్టి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇలా చెప్పుకుంటూ పోతే గురుతత్వంలో ఉండే వాళ్ళు మనకు చాలా మంది ఉంటారు. వాస్తవానికి చెప్పాలి అని అంటే కొంతమంది గురు ఛేదన చేసిన వారు, అంటే గురువుని తెలిసి తెలవని వయసులో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి వరకు తప్పుగా అనుకోక తల్లి, నిన్ను తీసుకుంటాను, నువ్వు చదువుకుంటున్నావు, చదువుకునేటప్పుడు పొరపాటున నీకు ఒక సబ్జెక్ట్ లో ఒక టీచర్ అనేటువంటి వాడు నచ్చాడు. ఏందబ్బా ఈ తలకాయ నొప్పి, ఈ టీచర్ వచ్చేసాడు, అబ్బా వీడు వచ్చిందంటే నాకు గోలనే అని చెప్పేసి అని తిట్టుకుంటాం. అది మనకు తెలవకుండా గురు శాపం కింద పడుతుంది. దోషం, అది కూడా దోషం తల్లి. ఆ గురు శాప వలన ఏమవుతుందంటే చదువులో వృద్ధి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కొంతమంది ఫస్ట్ క్లాస్ నుంచి మంచిగా చదువుతూ ఉండేటి వారు ఉంటారు, రాను 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 తగ్గిపోతూ ఉంటది వాళ్ళ చదువు. ఎప్పుడైతే వీడు గురువుని తిట్టడం మొదలు పెడతారో గురువు దగ్గర ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా సరస్వతి. ఆ సరస్వతీదేవి ఆయన ద్వారానే మనకు వస్తుంది. మనం ఇండైరెక్ట్ గా సరస్వతీదేవిని కూడా తిట్టేసినట్టే కదా. అందుకోసం వాడి యొక్క విధి తత్వాల్లో
దిగిపోతూ ఉంటుంది. ఈ గురు పౌర్ణమికి ఇంకో పేరు కూడా ఉంది తల్లి, వ్యాస పౌర్ణమి అని అంటారు. అవునండి, వ్యాస పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ అని కూడా బుద్ధ పౌర్ణిమ అంటారు. వీళ్ళంతా ఏంటి అని అంటే గురు తత్వ రూపంలో వచ్చిన వారు. ఆ రోజున గురు దోష నివారణ చేసుకోవడానికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితము ఉంటుంది. ఏం చేయమంటారండి? వాస్తవానికి ఏంటంటే తల్లి, ఈ గురు పౌర్ణమి రోజున మొదలు ఉదయాన్నే లేచి మనకు బయట పాదుకలు అని దొరుకుతాయి పూజా స్టోర్స్ లలో. అంటే చెక్కవి పాదుకలు దొరుకుతాయి, లేకపోతే చిన్నవి ఇత్తడి పళ్ళెంలో రాగి పళ్ళెంలో మనకు దొరుకుతూ ఉంటాయి. వాటిని తెచ్చుకోవాలి. తెచ్చుకొని మన ఇంట్లో దేవుళ్ళ దగ్గర పెట్టేసేసి పూజను ఆచరించాలి. ప్రత్యక్షంగా అంటే మనకు విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా గురువులు ఉంటే గనక తల్లి ఖచ్చితంగా మన ఇంటికి పిలవాలి. పిలిచి కాళ్ళు కడిగేసి గురు పూజ అనేది చేయించాలి తల్లి. గురు పూజను ఆచరించి అది కూడా పుష్పారాధనతో చెయ్యాలి. పుష్పారాధనతో గురు పూజ మనం ఎప్పుడైతే చేస్తామో మనలో ఉండేటువంటి గురువుని తిట్టిన దోషాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా నివారణ అనేది జరుగుతుంది. ఒక్కసారి చేస్తే అయిపోతుంది అంటే ఒక్కసారి వల్ల ఏది అవ్వదమ్మా. చేస్తూ చేస్తూ పోతూ ఉంటేనే అది మనకు దోషం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా గురు పూజ అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే మాఘమాసంలో సరస్వతీదేవి అని చెప్పేసేసి శ్రీ పంచమి రోజున సరస్వతీదేవి పుట్టిందని అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు. అసలైతే గురుతత్వంలో గురు పౌర్ణమి రోజున అక్షరాభ్యాసం ఎవరైతే ఆచరిస్తారో వారికి జీవితాంతం సరస్వతీదేవి వారి నాలిక మీద తాండవం ఇస్తూ ఉంటదనేది మనకు శాస్త్రంలో ఉంది. కాకపోతే దీన్ని ఏంటంటే పెద్దగా పైకి తీసుకురాల. అది కూడా ఎందుకు అనంటే ఆషాఢ మాసం, మౌఢ మాసము అంటారు, మూఢాలు అంటాము. అందుకోసం చాలా మంది ఆషాఢ మాసాన్ని పక్కకు పెట్టేస్తారు. ఆ విధంగా దీన్ని తగ్గిపోయింది. ఎందుకు అనంటే మనకు విద్య నేర్పించేవాడు గురువే. ఆ గురువు దగ్గరనే మనం అక్షరాభ్యాసము ఏదన్నా దేవాలయంలో గనక చేసుకుంటే వాడి యొక్క నాలిక మీద సరస్వతి దేవి తాండవం ఆడుతూ ఉంటది. అయితే ఇదొకటి అయిపోయిన తర్వాత మీకు వ్యాసపీఠ అంటే తెలుసా తల్లి? మనం ఇప్పుడు ఈ భగవద్గీత కానివ్వండి ఏదైనా ఒక పీఠ లాంటిది పెడతాం మనం, ఇట్లా బి షేప్ లో ఉంటుంది. ఏదైనా వేద పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకు ఆ వ్యాసపీఠ దానం చేసిన గురు దోషాన్ని తిట్టిన దోషం కూడా పోతుంది మనకు. తర్వాత ఇంకొంతమంది అదే మాఘమాసంలోనే శ్రీ పంచమి రోజు పుస్తకాలు అవి దానం చేస్తూ ఉంటారు. అప్పుడు కాదు, స్కూల్లో ఉండే పిల్లలకు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. మన దగ్గరికి వాళ్ళు వచ్చి మనం తీసుకుపోయి పంచడం కాదు. ఒక స్కూల్ ని ఎంచుకొని ఆ స్కూల్లో ఉండే విద్యార్థులు వారి యొక్క గురువుతోని వీరు కొనుక్కోవచ్చి స్లేట్సే కావచ్చు, స్లేట్ పెన్సిల్సే కావచ్చు, బుక్సే కావచ్చు, పెన్సే కావచ్చు, దానం చేయాలి. దానము చేస్తే అపూర్వ ఫలితం ఉంటది. ఇందాక ప్రారంభించేటప్పుడు తల్లి నేను ఒక దక్షిణామూర్తి శ్లోకం చెప్పాను. ఏంటిది? గురవే సర్వలోకానాం, గురువే సర్వత్వంగా ప్రతి ఒక్కడికి ఆధారంగా జీవత్వాన్ని చూపించేవాడే గురువు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం, మనలో ఉండేటువంటి సర్వ గుణాలను తీసేసి రోగాలను తీసేసి అద్భుతమైనటువంటి విద్యను మనకు అందించేటువంటి గొప్ప శక్తి ఉన్నవాడే గురువు. నిధయే సర్వ విజ్ఞానం, ప్రతి చోట ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు బోధించేటువంటి వాడు. దక్షిణామూర్తయే నమః. అక్కడ దక్షిణామూర్తి బదులు మనం మామూలుగా గురుమూర్తయే నమః అని కూడా చెప్పవచ్చు. విన్నారా? ఎందుకు అనంటే ఇంత యొక్క జ్ఞానం ఉండేది ఎవరికయ్యా అంటే గురువర్యుడు. విన్నారా? ఎవ్వరు గురువులు మనకు దగ్గరలో లేనప్పుడు మనం ఏం చేస్తాము అనంటే, కొంతమందికి గురువులు దూరంగా ఉంటారు, కొంతమంది ఆస్ట్రేలియానో అబ్రాడ్ లోనో ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు లేని పక్షంలో ఈ గురు పాదుకలకు తల్లిదండ్రులకు, ఈ తల్లిదండ్రుల యొక్క పూజారాధన చేసిన రోజు, ఎందుకంటే మొదటి గురువు తల్లే కాబట్టి, ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా గణపతుల వారు చెప్పారు ఏంటి, మాతా పితృ సదైయుక్తం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలజ్ఞేయం మాత బంధనతాం సదా అన్నారు. అంటే మనం ఎన్ని పూజలు చేస్తున్నా, ఎన్ని వ్రతాలు చేస్తున్నా, ఏది చేస్తున్నా మొదటి దైవం తల్లి, రెండో దైవం తండ్రి. మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ వస్తున్నా రానటువంటి ఫలితము కేవలము మాతృమూర్తి సమానమైన తల్లికి నమస్కరిస్తే అన్ని తీర్థాలు కూడా మనం తిరిగి వచ్చిన వాళ్ళము అని గణపతుల వారే చెప్పారు. మనకు గురువు ఎవరైనా దగ్గరలో లేనప్పుడు తల్లిదండ్రులకు పాదుక పూజ అయినా చేయవచ్చు, ఆచరించవచ్చు. ఇలా ఆచరిస్తే గనక
మనలో ఉండే గురుతత్వ దోషాలు కూడా తొలగిపోతాయి. ఎప్పటి వరకు ఈ చాతుర్మాస్య దీక్ష అయిపోయే వరకు, లేదా ఇలా ఏది మీకు వీలబట్టలేదు, వీలు కానప్పుడు ఏం చేయాలంటే చాతుర్మాస్య దీక్ష అయిపోయే ప్రతి పౌర్ణమికి, ఆషాఢ పౌర్ణమి నుంచి మొదలుకొని కార్తీక పౌర్ణమి వరకు ఏం చెయ్యాలి అనంటే, ఒక ధోతి, ఒక కుండలో నీళ్ళ బదులు పెరుగు పెడితే ఇంకా మంచిది. నీళ్లు పెరుగు కుండలో పెట్టేసేసి దక్షిణ స్వయంపాక తాంబూలాలతో బీద బ్రాహ్మణులకైనా ఏ బ్రాహ్మణులకైనా అది చేతిలో పెట్టి నమస్కరించిన గురుదోషం అనేటువంటిది పోతది తల్లి. ఇంతటి అమోఘమైనటువంటి రూపమే ఈ యొక్క గురు పౌర్ణమి తల్లి. అందుకోసమే చూడండి, ఈ పౌర్ణమి కూడా ఎక్కువగా మనకు గురువారం రోజు మాత్రమే వస్తది, గురు పౌర్ణమి అనేటువంటిది ఆషాఢ మాసంలో. అందుకోసమే గురు పౌర్ణమి రోజు. తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే, ఈ పూజలు మొత్తం పూర్తి చేస్తాం కదా, దత్తాత్రేయుల వారికి దక్షిణామూర్తికి ఒకటి దద్దోజనం అంటే చాలా ఇష్టం తల్లి. వారికి నైవేద్యం అది చాలా ఇష్టం. దాంట్లో చాలా మంది సొంటి మిరియాలు వేస్తూ ఉంటారు. సొంటి ఉన్న మిరియాలు వేయకుండా తాలింపు వేసి దానిపైన దానిమ్మ గింజలు వేయాలి. దానిమ్మ గింజలు వేసేసి కనీసం ఒక 11 మందికి దాని వల్ల భోజనం పెట్టినా వారు దాన్ని స్వీకరించిన ప్రసాదం కింద దాన్ని స్వీకరిస్తే ఈ గురుతత్వ ఛేదన దోషాలు ఏవైతే ఉన్నాయో అవి నివారణ అవుతాయి తల్లి. అవి చేసుకుంటే చాలు, అత్యంత అమోఘమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆరాధనలో ఆ రోజు మాత్రం ఖచ్చితంగా పాదుకలను పెట్టుకోవాలి. పాదుకల దగ్గర దక్షిణామూర్తి, శంకరాచార్యుల గారి ఫోటో పెట్టేసేసి, పటాన్ని అక్కడ పెట్టేసి షోడశోపచార పూజలు గావించేసేసి హారతి తీసుకుంటే గనక మనకు ఉండేటువంటి సకల దరిద్రాలు కూడా నివారణ అవుతాయి తల్లి. ఈ విధంగా చేసుకోవాలంటారు. చక్కగా వివరించారండి. అందరూ చేసుకునే విధంగానే వీలుగానే ఉన్నాయి, కానీ అద్భుతమైన అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకూడదు. అవునమ్మా. నమస్కారం. మహాదేవ.